షలోమ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఎలోహిముని యెహోవా తన సన్నిధి కాంతి మీ మీద ఉదయింపజేసి మిమ్మల్ని బలపరచును గాక. అర్ధన కృపలో లేఖన భాగమును చూసుకుంటుంటే పరిశుద్ధ గ్రంథంలో కీర్తనలు 103వ అధ్యాయము 13వ వచనములో తండ్రి తన కుమారుల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తుల వారి ఎడల జాలిపడును. అవును, మన పరమ తండ్రికి హృదయము జాలి గల హృదయము ఆయనది, అనేది కరుణ గల హృదయము, ఆయన కనికర గల హృదయం గలవాడు ఆయన. కాబట్టి ఆయన జాలి, ఆయన దయ, ఆయన కరుణ నిత్యం మన మీద ఉంటుంది. కాబట్టి మనం ఈ దినమున ఈ స్థితిలో ఉన్నాము సుమా, సజీవులకు ఉండగలుగుతున్నాం, రక్షింపబడిన వారముగా, ఆయన సొత్తైన జనాంగముగా, ఆయన స్వాస్థ్యమైన జనాంగముగా మనం ఉన్నాము అంటే అది ఆయన జాలి గల హృదయాన్ని బట్టి. కాబట్టి ఈ లోకంలో మనకు కుమారులు అయ్యా తండ్రి నాకు ఇది కావాలని ఏదైనా అడిగితేనే మనం వారి జాలి పడుతుంటుంటాం. పరలోకంలో మన తండ్రి మన కొరకు ప్రాణం అర్పించాడు, రక్తము కాచాడు, మరణించి మూడోదిన తిరిగి లేచాడు. ఆయన మన ఏందో అత్యధికంగా జాలి పడుతుంటాడు సుమా. మనకి ఏది కావాలని తెలుసు, ఏది ఎప్పుడు ఏది అవసరమో మనకు తెలుసు. కాబట్టి ఆయనకు తెలుసు, కాబట్టి ఆయన మన ఎందుకు జాలిపడి మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆయన జాలిపడ్డాడు కాబట్టి రక్షణ అనుగ్రహించాడు. ఆయన జాలిపడ్డాడు కాబట్టి మన పాపములను క్షమించాడు. ఆయన జాలిపడ్డాడు కాబట్టి తన నీతి వస్త్రం ధరింపజేశాడు. ఆయన యొక్క వెలుగును మన మీద ప్రకాశింపజేస్తూ వచ్చాడు. ఆయన నీతి మార్గంలో నడిపిస్తూ వస్తుంటున్నాడు. ఆయన కరుణ కటాక్షములు మనకు కిరీటంగా ధరింపజేయుచున్నాడు. ఆయన జాలి గలవాడు, దీర్ఘశాంతం కలిగినవాడు, ఆయన కృపాసక్తి సంపూర్ణుడు, కృపా సమృద్ధి గలవాడు. కాబట్టి మనం ఈ దినమున ఆయనను ఆరాధించగలుగుతున్నాం, స్తుతించగలుగుతున్నాం ప్రియులారా. కాబట్టి ఆయన జాలి, ఆయన కరుణ, ఆయన వాత్సల్యత నిరంతరం మన మీద ఉండాలి అంటే ఇంకా మనం అధికంగా భయభక్తుల జీవితాలు కలిగి ఉండాలి, అధికంగా ఆయన ఆరాధిస్తుండాలి, అధికంగా ఆయన మహిమపరుస్తుండాలి, అధికంగా ఆయన స్తుతిస్తుంటుండాలి. అప్పుడు ఆయన జాలి ఇంకా అధికంగా మన మీద కుమ్మరింపబడుతుంటుంది, ఆయన కృప అధికంగా మన మీద విస్తరించబడుతుంటుంది. కాబట్టి అయ్యా ఈ దినమున నేను ఈ స్థితిలో ఉన్నాను అంటే నువ్వు నా మీద జాలి పడ్డావయ్యా, నా మీద కనికరమించావు, నన్ను కరుణించావు, కృప చూపించావని ఆయన మనం ఆరాధించబద్ధులమై ఉన్నాము. కాబట్టి ఆ పరమతని సన్నిధానంలో ఆయన జాలి గల హృదయాన్ని బట్టి ఆయన స్తుతిస్తూ ఇంకా అత్యధికమైన ఆయన జాలి కొరకు మనం అధికమైన భయభక్తులు కలిగిన జీవితాలు జీవిస్తాము. పడమటికి తూర్పు ఎంత దూరమో అంత దూరం మనకుని మన పాపములకు దూరపరిచాడు, మనల్ని క్షమించాడు, మనలో దీర్ఘశాంతం వహిస్తున్నాడు, మనల్ని ప్రేమిస్తున్నాడు, మన మీద జాలి చూపిస్తూ వస్తుంటున్నాడు. కాబట్టి అంతం వరకు మనల్ని ఆయన జాలి చూపించే నాథుడు. ఆయన జాలిని, ఆయన దయను, ఆయన కృపను, ఆయన కనికరమును నిరంతరమును జ్ఞాపకం ఉంచుకుంటూ ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ అత్యధికమైన జాలి పనులు ఆయన జాలి పొందుకున్నట్టుగా మనం ఆయన సన్ని భవితుల జీవితం కలిగిందాం. అత్యధిక పరిశుద్ధాత్మ తండ్రి మనకు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, జాలి గల ఉదయం కలిగిన వారు మీరు తండ్రి. తండ్రి తన కుమారులను జాలి పడినట్టు మీరు అయ్యా నేను భక్తుల వారి జాలి పడతారని సెలవిచ్చినారు నాయన. కాబట్టి మీ జాలిని, మీ దయను మేము పొందుకుంటూ ఇంకా అధికమైన భక్తుల జీవితాలు కలిగిన సహాయం చేయమని ప్రార్థిస్తూ యెహోవా నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు, సర్వాధికారైన జాలి, దయా, కరుణ నిత్యం మన మీద ఉండి ఆయన మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్.